నమస్తే అండి. పవన్ కళ్యాణ్ గారి సినిమాలో సాంగ్ రావడం జరిగింది కదా, అది విన్నారా మీరు? సెకండ్ సాంగ్ విన్నాను, ఫస్ట్ సాంగ్ విన్నా అండ్ సెకండ్ సాంగ్ కూడా విన్నాను నేను. నాకైతే మాత్రం నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఎందుకంటే ఆ మ్యూజిక్ కానీ ఆ లిరిక్స్ కానీ ఒక రేంజ్గా ఉన్నాయి అనిపించింది నాకైతే. చూసాం, అసలు గ్లిమ్స్ చూస్తే అయితే గూస్ బంప్స్ వస్తున్నాయి నిజంగా. అసలు గ్లిమ్స్ చూస్తేనే ఈ రేంజ్లో ఉంది అంటే మూవీ ఏ రేంజ్లో ఉండబోతుంది అని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్గా మాకైతే చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. సో సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా, ఎప్పుడు వెళ్ళి థియేటర్కి వెళ్ళి చూడొచ్చు అన్న రేంజ్లో అయితే అనిపిస్తుంది నిజంగా. అట్లా రీమేక్ ఇది అది ఏం లేదన్నా. సినిమా అయితే మాత్రం పవన్ కళ్యాణ్ గారు అయినా రీమేక్ అయినా ఏదైనా కానీ పవన్ కళ్యాణ్ గారు చెయ్యబడిందంటే ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాల్సిందే. అండ్ ఓజీ సినిమా రికార్డును బదలు కొట్టాల్సిందే డెఫినెట్గా. ఈయన సినిమాని ఈయనే బదలు కొట్టుకుంటాడు రికార్డులు, అట్లా ఉంటుంది డెఫినెట్గా. డెఫినెట్గా ఇది పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న సినిమా కాబట్టి డెఫినెట్గా రీమేక్ చేసిన సినిమాలు కూడా చాలా హిట్ అయినాయి. గబ్బర్ సింగ్ కానీ అంతకుముందు కొన్ని సినిమాలు కానీ చాలా సినిమాలు హిట్ అయినాయి. సో ఈ సినిమా కూడా డెఫినెట్గా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. అండ్ ఎందుకంటే మనం గ్లిమ్స్ చూసినా సాంగ్స్ చూసినా దేఖ్లేంగే సాలా సాంగ్ కానీ ఇప్పుడు మెడ మీద చేస్తే అది కానీ అసలు ఈ సాంగ్స్ ఎలా ఉన్నాయంటే సినిమాలో ఫైట్స్ కానీ సీన్స్ కానీ ఎలా ఉండబోతున్నాయని ఒక క్యూరియాసిటీ అయితే అదైతే మాత్రం చాలా పీక్స్కి వెళ్తుంది. సో సినిమా రిలీజ్ అయిన తర్వాత డెఫినెట్గా ఫ్యాన్స్ అందరూ అయితే మాత్రం ఎంజాయ్ అంటే పండగ చేసుకుంటారు ఖచ్చితంగా అనిపిస్తుంది. మేడం ఆర్ఆర్ వీరమల్లు వచ్చిన తర్వాత ఓజీ సినిమా వచ్చింది, బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. సో మీరు ఇంకా ఎందుకు అది ఏదో ఒకటి మిస్టేక్లు జరుగుతూ ఉంటాయి. సో ఇప్పుడు మిస్టేక్లు అనేవి జరుగుతుంటాయి మేడం. కొన్ని సినిమాలు ఫ్లాప్ అవ్వడం అనేది కామన్. ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు జరుగుతుంటాయి, అందులో కొన్ని ఫ్లాప్ అవ్వడం కామనే. కానీ ఆ తర్వాత వచ్చిన ఓజీ ఏ రేంజ్ హిట్ కొట్టింది, ఎక్కడ దాగెళ్ళింది. సో దాని తర్వాత రాబోతుంది అంటే అంతే బస్తో రాబోతుంది, అంతకు మించి హిట్ కొట్టబోతుంది డెఫినెట్గా. ఓకే మేడం.